నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. దేశంలో సంచలన రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మరో సంచలనానికి ఆజ్యం పోశారు. ఈ సంచలనం ఇప్పుడు కేవలం ఆసక్తికరం మాత్రమే కాదు, దేశంలో మన భారత వ్యవస్థ నడవడానికి అత్యంత కీలకమైన న్యాయ వ్యవస్థ పనితీరు పట్ల ఒక పెద్ద ప్రశ్ననే లేవనెత్తారు. ఒక ప్రతిష్టంభన నెలకొనే పరిణామాలకు ఈ వివాదం తెరతీసిందని భావించవచ్చు. వివాదం ఏంటి, మొత్తం పరిణామాలు ఏ దిశగా వెళ్తున్నాయన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, ఢిల్లీలో లిక్కర్ని అమ్మే పాలసీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. లంచం తీసుకున్నారన్న ఆరోపణ విషయంలో ఆయన జైలు పాలయ్యారు. సుదీర్ఘ జైలు జీవితం తర్వాత ఆయన బెయిల్ పైన మొదట వచ్చారు. బెయిల్ తర్వాత ఆయన పైన ఆరోపణలు కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని విచారణ జరుపుతున్న సిబిఐ రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసిన ఈ తీర్పు, ఈ విచారణ నిర్దేశిత జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్ స్వర్ణకాంత శర్మ అనే ఈ జడ్జి ముందుకు విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. మీ ముందు విచారణకు నేను హాజరు కాను, మీరు కేసు నుంచి తప్పుకోండి అని అరవింద్ కేజ్రీవాలే జడ్జిని కోరడం జరిగింది. ఇది మనకు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ న్యాయ వ్యవస్థలో సహజంగా ఇది ఒక సంప్రదాయం ఉంటుంది. ఏ జడ్జి అయితే విచారణ జరుపుతున్నారో ఆ జడ్జి నిబద్ధత పట్లనో లేకపోతే తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందన్న నిష్పక్షపాత తీర్పు ఇస్తారన్న నమ్మకం లేనప్పుడు సాధారణంగా ఇలాంటి విజ్ఞప్తి చేయవచ్చు. జడ్జిలు దాన్ని అంగీకరిస్తే కేసు విచారణ నుంచి తప్పుకోవడం ద్వారా మరొక జడ్జి దగ్గరికి, అంటే మరొక బెంచ్కి ఈ కేసు బదిలీ అవుతుంది. అక్కడ విచారణ జరుపుకునే అవకాశం ఉంటుంది. దాన్ని రెక్యూజ్ చేసుకోవడం అంటారు. రెక్యూజ్ కావాల్సింది అంటే నేను ఈ కేసు బాధ్యతల నుంచి, నేను విచారణ నుంచి నేను తప్పుకుంటున్నాను, వారు రెక్యూజ్ చేయడం. ఒక్కోసారి సాధారణంగా జడ్జిలే ఈ కేసు వచ్చే ఈ లిటిగెంట్స్ మధ్య, అంటే ఎవరైతే వాద ప్రతివాదులు ఉంటారో వారిద్దరిలో ఎవరో ఒకరికి తమకు సంబంధం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కేసు విచారణ ఉంది, ఏ తీర్పు చెప్పినప్పటికీ కూడా ఇది నిష్పక్షపాత తీర్పు అని భావించడానికి అవకాశం ఉండదు. ఏదైనా అనుమానాలు తలెత్తుతున్నాయి అనుకున్నప్పుడు జడ్జిలే నాట్ బిఫోర్ మీ పేరుతో ఈ కేసు వేరొక బెంచ్కి తీసుకెళ్ళండి అని కూడా కోరే అవకాశం ఉంది. ఇక్కడ అరవింద్ కేజ్రీవాలే విజ్ఞప్తి చేశారు కాబట్టి రెక్యూజ్ చేయమన్న విజ్ఞప్తిని చేశారు. కానీ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, ఈ కేసు విచారణ ఏ జడ్జి ముందుకు వచ్చిందో అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఈ కేసు విచారణ నేను వింటాను అని చెప్పారు. కేజ్రీవాల్ ముఖ్యంగా 3 అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి. రాజకీయ వేదికలపైన అనేక గ్యాదరింగ్స్లో ఆర్ఎస్ఎస్ భావజాల సమావేశాలకు ఆవిడ హాజరై ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలానికి మౌలిక సిద్ధాంత పరంగా తాము వ్యతిరేకం, నేను కానీ నా పార్టీ కానీ. ఈ కేసే రాజకీయపరమైన బీజేపీ అనుకూల ప్రభుత్వం, బీజేపీ నడుపుతున్న ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ అనుకూల పార్టీ నడుపుతున్న ప్రభుత్వం మాపే పెట్టిన, కేంద్రం పెట్టిన కేసు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విచారణలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న జడ్జి విచారిస్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు అని మొదటి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండవ అభ్యంతరం, విచారణ చేస్తున్న జడ్జి స్వర్ణకాంత శర్మ పిల్లలిద్దరూ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు లాయర్లు అయి ఉన్నారు కాబట్టి కోర్టుల్లో విచారణ సందర్భంగా వారి దగ్గరికి వందలాదిగా ప్రభుత్వం సంబంధించిన కేసులు, దానికి సంబంధించిన లాయర్ ఫీజులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వారి పట్ల జరిగే, అంటే ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ పరంగా కూడా నాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు, ప్రభుత్వానికే విచారణ చేసే జడ్జి మొగ్గు చూపే అవకాశం ఉంటుందన్నది రెండవ ప్రధానమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంలో మూడవ ప్రధానమైన అభ్యంతరాన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. ఈ మొట్టమొదట ఏదైతే కేజ్రీవాల్ పైన ఆరోపణ వచ్చి ఆయన జైలు జీవితం గడుపుతున్న సందర్భంగా ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అప్పుడు కూడా ట్రయల్ కోర్టు తర్వాత హైకోర్టుకు వచ్చినప్పుడు నా బెయిల్ మొదట రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన జడ్జి కూడా అప్పటికే ఆవిడకి నా పట్ల ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఏర్పడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే తీర్పు వస్తుంది. అదే జడ్జి దగ్గరికి మరోసారి నా కేసు విచారణ రావడానికి వస్తే కనుక న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు కాబట్టి వేరే బెంచ్కి తరలించండి, ఈ కేసు విచారణ మీరు చెప్పడానికి అవకాశం లేదని 3 అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో జడ్జి కూడా అంతే ఘాటుగా స్పందించడం ఆసక్తికరమైన పరిణామం. జస్టిస్ స్వర్ణకాంత శర్మ దీని విషయంలో, నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఆరోపణలు దేనికి కూడా ఆధారం లేదు కాబట్టి, ఎవిడెన్స్ లెస్ అలిగేషన్స్ చేస్తున్నావు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన
అవసరం లేదు. ఇక్కడికే ఒక పెద్ద వివాదం ప్రారంభమైందని భావిస్తే అరవింద్ కేజ్రీవాల్ నిన్న తాజాగా ఒక లేఖ రాశారు జడ్జికి, విచారణ జరుపుతున్న జడ్జికి. ఈ కేసు విచారణకు, తదుపరి విచారణకు నేను హాజరే కాను, మీ ముందు విచారణ జరిగితే నేను హాజరు కాను, నేను కానీ నా లాయర్ ద్వారా కానీ హాజరు కాము. ఇది మీ పట్ల ఉన్న వ్యక్తిగతమైన వ్యతిరేకత కాదు, సైద్ధాంతికంగా ఇది కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది నేను హాజరు కాను మీ ముందు అని లేఖ రాశారు. ఈ లేఖ రాయడం అనేది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న పరిణామం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కేసు విచారణ ముందుకు తీసుకెళ్లాలంటే లిటిగెంట్ల వాద ప్రతివాదుల్లో ప్రతివాది అసలు కేసుకే విచారణకే హాజరు కాకపోతే, ఆయన స్వయంగా కానీ లేకపోతే లాయర్ ద్వారా కానీ హాజరు కాకపోతే ఏ రకంగా విచారణ జరుపుతారు? కోర్టు లేకపోతే కోర్టులు పనిచేసే విధానంలో అతి ముఖ్యమైన మూల సిద్ధాంతం ఏముంటుందంటే న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం చేసినట్టుగా నమ్మకం కలిగించాలి. ఆ రీతిన న్యాయ విచారణ జరగాలి అన్నది కోర్టులు పనిచేసే ప్రధానమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగినట్టుగా ప్రతివాదికి కూడా తెలియాలి. కాబట్టి వారి వాదనలు విన్న తర్వాతనే జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ మీ ముందు నేను విచారణకే హాజరు కానని చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సిన పరిణామం. ఇది ఒక రకమైన ప్రతిష్టంభంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణ కిందకి ఎందుకు రాకూడదు? ఒక జడ్జి విచారణ చేపడతానంటే నేను విచారణకు రాను అంటూ జడ్జి మీదే ఆరోపణలు చేశారు కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందన్నది అసలు వాదన. కానీ దీనికి కేజ్రీవాల్ ఒక సిద్ధాంతాన్ని చెప్తా ఉన్నారు. బాపూజీ అంటే మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని అనుసరించారు, ఇది బాపు చూపిన మార్గం కాబట్టి అందులో నేను సత్యాగ్రహాన్ని అనుసరిస్తాను, అందుకే నేను హాజరు కావడం లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే కోర్టు ఏం చేయొచ్చు? విచారణకు హాజరు కారన్నారు కాబట్టి ఆయన తరపున వాదనలు మరెవరైనా చేయవచ్చా అంటే కోర్టు దగ్గర ఆ రెమెడీ ఉంది. అమికస్ క్యూరీని నియమించవచ్చు. తమ అభ్యంతరాలు తాము వ్యక్తం చేయకుండా ప్రభుత్వమో లేకపోతే కోర్టు అపాయింట్ చేసిన వ్యక్తి న్యాయవాది ద్వారా వినడం అంటే అది నిష్పక్షపాతంగా న్యాయం జరిగినట్టుగా కనిపించదు. కాబట్టి ఖచ్చితంగా అమికస్ క్యూరీ అపాయింట్మెంట్ ద్వారా జరిగే వచ్చే తీర్పుకి పైన మళ్ళీ ఒకసారి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తుంది. రెండవది అసలు చాలా సింపుల్గా ఉండేది, మిగతా అన్ని కేసుల్లో జరిగేది ఎప్పుడైతే అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తారో, ప్రతివాది కానీ లేకపోతే లిటిగెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తారో ఈ కేసుని మరో ధర్మాసనానికి తీసుకెళ్ళండి జడ్జి చెప్పొచ్చు. అంటే హైకోర్టులో 40 మంది జడ్జిలు ఉన్నారు ఢిల్లీ హైకోర్టులో, మిగతా జడ్జీల ధర్మాసనం దగ్గరికి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కూడా ఈ విషయంలో కొంత పట్టు విడుపుతో ఉండి ఈ కేసుని మరొక బెంచ్ దగ్గరికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ బెంచ్ హంటింగ్ చేయడం అంటే తన కేసు విచారణ జరుపుతున్న ఒక జడ్జి తనకు అనుకూలంగా లేరేమోనని మరొక జడ్జి దగ్గరికి వెళ్ళడం అంటే మరొక జడ్జి పట్ల కూడా మరోసారి అభ్యంతరం వ్యక్తం చేయడమో, ఆ వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి అంటే అనుకూలమైన జడ్జి తమ కేసు విచారణ చేపట్టేదాకా చేసే ఈ బెంచ్ హంటింగ్ అనేది ఒక ఆలవాలంగా ఈ కేసు మరొక నిదర్శనంగా మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ బెంచ్ హంటింగ్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. జడ్జీల మీద అభియోగాలు మోపి కేసు విచారణ ప్రభావితం చేయడమో, లేకపోతే తమకు వ్యతిరేకంగా వస్తే మీకు రాజకీయంగా వ్యతిరేక వాదనలు లేకపోతే సమాజంలో మీ పట్ల వ్యతిరేకత వస్తుందన్న ఒక ఇంటిమిడేషన్ భావాన్ని కలగజేయడమో అరవింద్ కేజ్రీవాల్ చేయకూడదు. ఇది ఆయన చేస్తున్న ఒక చెడ్డ సంప్రదాయము, ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చర్చ జరుపుతా ఉంది. వ్యవస్థ ధర్మాన్ని, వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడడానికి ఇటు కేజ్రీవాల్ కానీ అటు విచారణ చేపడుతున్న ధర్మాసనం కానీ ప్రయత్నం చేయాలి అన్నది అంతటా జరుగుతున్న చర్చ. ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యవస్థ పనితీరు పట్ల ఒక పెద్ద సవాలు. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో చాలాసార్లు మాట్లాడుకునే ఒక రిఫరెన్స్ లాంటి కేసు ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడాలి ఏం జరుగుతుందో, ఎవరే నిర్ణయం తీసుకుంటారో, పరిణామాలు ఎటు వెళ్తాయి అనేది ఆసక్తికరమే.